బీజేపీ ఎమ్మెల్యే చేతిలో గాయపడ్డ గుర్రం శక్తిమాన్ చనిపోయింది. మార్చి 14న ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ తీస్తున్న సందర్భంలో గణేష్ జోషి అనే బీజేపీ ఎమ్మెల్యే శక్తిమాన్పై దాడి చేశాడు. గుర్రాన్ని తీవ్రంగా కొట్టాడు. ఎమ్మెల్యే దాడిలో తీవ్రంగా గాయపడ్డ 13 ఏళ్ల శక్తిమాన్కు ఉత్తరాఖండ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో దెబ్బతిన్న కాలును కూడా తీసేశారు. దాని స్థానంలో ప్రోస్థెటిక్ లెగ్ను అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో శక్తిమాన్కు మద్దతు వెల్లువెత్తింది. దీంతో ఎమ్మెల్యే గణేష్ జోషిని కూడా అరెస్ట్ చేశారు. శక్తిమాన్ వ్యథ తెలుసుకున్న ఓ అమెరికన్ అక్కడి నుంచి అమెరికా నుంచి కృత్రిమంగా కాలు కూడా తీసుకొచ్చాడు. అయినా శక్తిమాన్ ఎక్కువ కాలం జీవించలేకపోయింది. నెల రోజులకు పైగా బాధ అనుభవించిన శక్తిమాన్ కొద్దిసేపటి క్రితం చనిపోయింది.